లేకపోతే, ఆ వరం లేకపోతే, దేవుడు ఆ వరాన్ని ఇవ్వకపోతే నువ్వు వంగు పరిచర్యకి. నువ్వు పరిచర్య చేస్తున్నావా? దేవుని కోసం పాట పడుతున్నావా? దేవుని కోసం సమస్తాన్ని ఓర్చుకొని చేస్తున్నావా? దేవుని కోసం నిలబడి ఉన్నావా? వాళ్ళు పెద్దల వలైనా చిన్న వలైనా ఏం చెప్పినా ఇది దేవుని పని కనుక చేస్తున్నాను అనే మనస్సు నీకుందా? పేతురు అంటున్న మాట ఏంటంటే ఇది కృపావరం, కృప వల్ల కలిగిన వరం. కృపావరం ఉన్నవాడే పరిచర్య చేస్తాడు. కృపావరం ఉన్నవాడికే సేవ చేసే మనసు అంటున్నాడు పేతురు. నువ్వు నిజంగా పరిచర్య చేస్తున్నావంటే, నువ్వు నిజంగా సేవ చేస్తున్నావంటే, నువ్వు నిజంగా దేవుని పని చేస్తున్నావంటే, పేతురు జీవితంలో ఉద్దేశం ఏంటంటే అది ఒక వరం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఒక ఊరిలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఏం జరిగింది? మీటింగ్ జరిగింది. అందరూ ఏం చూస్తున్నారంటే వేదిక మీద ఉన్న దైవజనుడిని చూస్తున్నారు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా పాడుతున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నారు. ఆ మీటింగ్ అయిపోయింది. ఆ తెల్లారి ఒక ముసలాయన వచ్చి గ్రౌండ్ అంతా దాంట్లో పడిపోయిన చెత్త, గ్లాసులు, ప్లేట్లు అవన్నీ శుభ్రం చేస్తూ ఉన్నాడు. మన దృష్టి వేదిక మీద ఉన్న సేవకుడి మీదకి వెళ్తుంది. మంచిదే. అయితే దేవుని దృష్టి దైవజనుడు వేదిక ఎక్కడానికి సహాయపడిన వ్యక్తుల మీదకి వెళ్తుంది. క్రైస్తవ జీవితాల్లో దేవుని పరిచర్యలో పరిచర్య మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరిచర్య మనసు సేవకు దారితీస్తుంది. పరిచర్య మనసు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే బైబిల్లో మాట అంటారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం. మార్కు సువార్త 10:45లో మనిషి కుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు, సేవ చేయుటకే వచ్చెను, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకే వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మీకు స్తోత్రాలయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు శక్తివంతమైనవి, మీ ఆలోచనలు శక్తివంతమైనవి, మీ ఉద్దేశాలు శక్తివంతమైనవి, మీ ఊహలు శక్తివంతమైనవి. మీ మాటలు మేము వివరిస్తుండగా సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపండి. నీ ప్రియబిడ్డలకు ఎలా వివరించాలో కూడా నీ కృపను మీరు మాకు కనపరిచి మేమందరము కలిసి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనము ఈ మాటల మీద మన దృష్టి పెట్టగలిగితే, యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పడానికి ముందేం జరిగిందంటే, యేసు ప్రభువారికి తెలుసు ఆయన యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు, అక్కడ సిలువేయబడతాడు, అక్కడ బాధ పెట్టబడుతున్నాడు, కొట్టబడతాడు, అవమానపరచబడతాడు, చనిపోతాడు, 3వ దినం తిరిగి లెగుస్తాడు. ఇది ఆయన మధ్యలో మెదులుతున్న ఆశ. ఎందుకంటే అందుకోసం ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక. అయితే శిష్యుల్లో కొంతమంది ఉన్నారు, ప్రాముఖ్యంగా యోహాను, యాకోబు. వీళ్ళు ఏం చేశారంటే, నీ రాజ్యంలో, నీ పరలోక రాజ్యంలో మా ఇద్దరిలో ఒకరిని కుడి పక్కన ఇంకొకరిని ఎడం పక్కన పెట్టుకో అన్నారు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, దేవుని రాజ్యము అనగానే ఒకడు కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఉంటే రాజ్యంలో మాకు పెద్ద బాధ్యతలు ఉంటాయి, రాజ్యంలో మాకు అధికారం ఉంటుంది, దేవుని రాజ్యంలో మేము ప్రముఖులకు ఉంటాం, ఒకరు లెఫ్ట్ హ్యాండ్ ఒకరు రైట్ హ్యాండ్ దేవునికి మేము అని ఆశ కలిగింది. అప్పుడు శిష్యుల్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇది సర్వసాధారణమే. 12 మంది ఉన్నప్పుడు ఇద్దరే ప్రథములుగా ఉంటామంటే మిగతా 5 మంది కోపం సామాన్యంగా వస్తుంది. ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీలో ప్రముఖుడిగా ఉండాలంటే అలా ఉండకూడదు, వాడు సేవకుడై ఉండాలి. ప్రముఖుడికి ఎప్పుడు పరిచర్య మనస్సు ఉండాలి, ప్రముఖుడికి ఎప్పుడు తగ్గించుకునే స్వభావం ఉండాలి.
ఈ పని నేను చేస్తానా, నా స్థాయి ఏంటి అని ఆలోచన ఉండకూడదు అని వారితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యానికి ఈ భూమి మీద ఉన్న రాజ్యానికి ఉన్న వ్యత్యాసం అని చెప్పాడు. ఇక్కడైతే గొప్పవాడికి చిన్నవాడు పని చేస్తాడు, ఇక్కడైతే అధికారికి బానిస పని చేస్తాడు, ఇక్కడైతే ధనమున్నవాడికి ధనము లేనివాడు పని చేస్తాడు, ఇక్కడైతే సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాడికి పేరు ప్రతిష్టలు లేనివాడు గౌరవించి పనిచేస్తాడు. అయితే మీలో అలా ఉండడానికి వీలు లేదు. రోమ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే, రోమ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉద్యోగం అయితే ఆ రోజుల్లో మంచి పేరుండేది. ఆ రోజుల దాకా ఎందుకు, ఈ రోజుల్లో ఎవరికైనా సంబంధాలు చూడాలి అంటే పిల్లోడికి గవర్నమెంట్ ఉద్యోగమో లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమో అంటే ఏం చేస్తాం? అది ఏ ఉద్యోగం? నడిచేదా, కష్టపడేదా, ఎండలోదా, ఏసీ రూమ్లో ఉండేదా అని చూడం. ఏం చేస్తాం? ఉద్యోగం గవర్నమెంట్దా కాదా? సెంట్రల్ గవర్నమెంట్ది ఇంకా బ్రహ్మాండం. ఆ రోజుల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అనడం కంటే ప్రపంచంలో ఉన్న గవర్నెన్స్ కన్నా అధికారం కలిగింది రోమా ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వ అధికారులను చూస్తున్నారు, వాళ్ళ యోగ్యతలు చూస్తున్నారు. మేము కూడా యేసయ్య రాజ్యంలో ఇలా ఉంటే అలాంటి వెసులుబాట్లు ఉంటాయేమో, అలాంటి అధికారం ఉంటుందేమో, అలాంటి లగ్జరీ లైఫ్ ఉంటుందేమో అనేది ఇలా ఆలోచన. దేవుడి రెండింటికి మధ్య కంపేర్ చేసి చెబుతూ, మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలనుకుంటే ఇక్కడ అధికారం కంటే వినయం గొప్పది. దేవుని రాజ్యంలో అధికారం కంటే వినయం గొప్పది, స్థానము కంటే సేవ గొప్పది, నాయకత్వం కంటే పరిచర్య గొప్పది అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు దేవుడి మాటలు చెప్పాడు? ఈ మాటలు చెబుతుంటాడు, మనిషి కుమారుడని నేను పరిచర్య చేయడానికి వచ్చా. మనిషి కుమారుడు అంటే కొత్త పదమేం కాదు. దానియేలు గ్రంథంలో మెస్సియా అని దానియేలు ఏ భాగాన్నైతే ప్రస్తావించాడో అక్కడి నుంచి తీయబడిన మాటలు అవి. మనిషి కుమారుడు దానియేలు 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనబడతాయి మనకి. ఆయన మహిమ కలిగిన వాడు, అధికారం ఉన్నవాడు, నీతి రాజ్యాన్ని స్థాపించేవాడు. అయితే ఆయన విమోచన ఖైదంగా భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే భూమి మీదకి విమోచన ఖైదంగా వచ్చాడు. విమోచన అంటే ఆ కాలంలో ఒక బానిసని విడుదల చేయాలంటే ధర చెల్లించాలి, వెల చెల్లించాలి. పాపంలో ఉన్న మానవాళ్ళని విడిపించడానికి వెల చెల్లించడానికి వచ్చాను. ఈయన అధికారయుండి, రాజయుండి, దేవుడయుండి, సమస్తానికి మూలాధారమైన వ్యక్తి అయ్యుండి, ఒకరు పాపములో ఉంటే వారికి వెల్ల చెల్లించడానికి ఆయన ధనాన్ని వెచ్చించకుండా, అధికారాన్ని వెచ్చించకుండా తన ప్రాణమును పణంగా పెట్టి, అంటే యేసుప్రభువు ఏం చేశాడంటే పాపులమైన మన శిక్షను ప్రతిగా తీర్చడానికి ఆయనే స్వతహాగా వచ్చి తన ప్రాణమును పెట్టాడు. ఆయనే దాసుడిగా పనిచేస్తే, ఆయనే పరిచర్య చేస్తే, ఆయనే పాదాలు కడిగితే వీళ్ళంటారు ఒకరిని కుడివైపు వేసుకో, ఒకరిని ఎడమ వైపు పెట్టుకో, ఒకరిని కుడివైపు పెట్టుకో, ఒకరిని ఎడమ వైపు పెట్టుకో. యేసయ్య చెప్పుకుంటున్న మాట, పరిచర్య మనస్సు మీకు ఉండాలి, పరిచర్య మనస్సు మీకున్నవాడే పరలోకంలో గొప్పవాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని మాటలు ఎందుకు దేవుడు పరిచర్య చేయమన్నాడు, లేకపోతే సేవ చేయడం అనేది ఏంటి అని మనం గమనం చేస్తే, బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. వెరీ గుడ్. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. పౌలు గారు ఏం చూస్తున్నారంటే, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు బానిసలు కాదు, బంధించబడిన వాళ్ళు కాదు, మీరు రోబోలు కాదు, ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రోగ్రాం ప్రకారం పనిచేసుకుని వెళ్ళిపోవడానికి స్వతంత్రులు. అయితే మీకు ఒక మాట చెప్పాలి, ఏంటంటే మీ స్వాతంత్రము శరీరాన్ని బట్టి శారీరక క్రియలు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకడికొకడు దాసులుగా ఉండండి అన్నాడు. ప్రేమతో ఒకడికొకడు దాసులు అయిపోండి అన్నాడు. అసలు మనకి దాస్యం అనే పదమే నచ్చదు. దాస్యం అనే పదం నచ్చదు. ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, నాకు పని చెప్పారు అని ఫీల్ అవుతాం. యేసయ్య అనుభవం ఏంటి, యేసయ్య స్థాయి ఏంటి, సర్వసృష్టికి నిర్మాణకుడు ఏంటి, పాదాలు పట్టుకొని కడగడం ఏంటి? ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ మీకు అధికారం కావాలా, అక్కడ మీరు గొప్పగా ఉండరా, పరలోకంలో మీరు పేరు ప్రఖ్యాతులు ఉండాలా, పరలోకంలో మీరు అధికారిగా ఉండాలా, సేవ చేసే మనసు, పరిచర్య చేసే మనసు మీకు ఉండాలి అన్నాడు. పౌలు గారు అదే రెఫరెన్స్గా తీసుకొని ఒకడికొకడు దాసులుగా బ్రతకండి. ఎందుకు బ్రతకాలయ్యా అంటారేమో, అది యేసయ్య మనస్సు. హల్లెలూయా. దాస్యం అనేది, పరిచర్య అనేది, సేవ చేయడం అనేది దేవుని మనస్సు.
మనకు రోల్డ్ మోడల్ ఎవరంటే ఆయన. పౌలు ఏమంటాడంటే, నేను యేసయ్యని పోలు నడుచుకుని, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకుని, మీరు నన్ను చూడండి, నేను ఆయన చూస్తాను అన్నాడు. ఇప్పుడు అదే పౌలు ఏం రాస్తున్నాడంటే, దాసులుగా బ్రతకండి ఒకడికొకడు. ఎందుకు బ్రతకాలంటే ఆయన మనస్సు అదే. మనం ఎవరి మీద ఫోకస్ పెట్టామో, ఎవరిని వెంబడిస్తున్నామో, ఎవరిని అనుకరిస్తున్నామో, ఆయన మనసు ఏంటంటే పరిచర్య చేసే మనసు, సేవ చేసే మనసు. కాబట్టి మీరు ఒకరికి ఒకరు దాసులుగా బ్రతకండి. మీరు స్వతంత్రులే, బానిసలు కాదు. అయితే ఒక్క మాట, ప్రేమతో ఒకరికొకరు దాసులుగా బ్రతకండి. శరీర క్రియలను హేతువు చేసుకోనకుండా బ్రతకండి అన్నాడు. మన దైనందిన జీవితాల్లో కూడా శరీరాన్ని హేతువు చేసుకో. శరీరం ఎప్పుడు కూడా యోగ్యతను కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు అగ్రస్థానం కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు విలువను కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు అవమానాన్ని కోరుకోదు. కానీ యేసయ్య వీటన్నిటిని తన శరీరమందు భరించాడు తనకు తానుగా. ఆయన చెబుతున్న మాట ఏంటంటే పరిచర్య చేసే మనసు ఉండాలి అని. 2 యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుదాం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. పౌలు అంటున్నాడు, ఆయన మనసు సేవ చేసే మనసు కనుక మనం కూడా సేవ చేద్దాం, పరిచర్య చేద్దాం. సాక్షాత్ యేసయ్య అంటున్నాడు, సేవ చేయడానికి మీరు ఒక మాదిరిని పెట్టుకోగలిగితే ఆ మాదిరి నేనే. ఎందుకు నేను దేవుని ఉండి మీ పాదాలు కడిగాను, బోధకుని ఉండి మీ పాదాలు కడిగాను, ప్రభువునై ఉండి మీ పాదాలు కడిగాను అంటే మీకు ఒక మాదిరి ఉండాలి. మేము ఈ పని చేయాలి అంటే దానికి ఒక మాదిరి ఉండాలి. కనుక ఆ మాదిరిని నేను అన్నాడు ఆయన. మనకు మాదిరి ఎవరు? హల్లెలూయా. నా చిన్నప్పుడు మాదిరి ప్రార్థన అని ఒక మెసేజ్ ఉండేది. యేసన్న గారు చేసిన మెసేజ్, మాదిరి ప్రార్థన. ఒలీవ కొండలైన కన్నీళ్లు విడుచుచు ప్రార్థించుచుండెను అనే ఒక టాపిక్ తీసుకొని ఆయన మాదిరి ప్రార్థన అనే ఒక వాక్యాన్ని చెప్పాడు. అప్పుడు క్యాసెట్లు టేబుల్ ఉండేది. ఆ మెసేజ్ తగినేవాడిని ఆ మెసేజ్ నేను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ మెసేజ్. మనం ఏం చేయడానికైనా సరే మూలము దేవుడు. మనకి ఏం చేయడానికైనా రోల్ మోడల్ ఆయనే. ప్రపంచంలో ఎవరిని చూడనవసరంలా. ఎందుకు చూడొద్దు అంటున్నానంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కోణంలో వాళ్ళ లోపాలు ఉంటాయి. బోధించే వ్యక్తులు కావచ్చు, నడిపించే నాయకులు కావచ్చు, అనేకులు తయారు చేసిన వ్యక్తులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఎవరికైనా మనిషి అనేవాడికి లోపం ఉంటుంది. లోపము లేకుండా సంపూర్తిగా మానవ జీవితాన్ని జీవించి సంపూర్తిగా తండ్రి చిత్తం నెరవేర్చి ఒక మనిషి ఎలా బ్రతకాలని ప్రపంచంలో దేవుడు కోరుకున్నాడో, ఏ ఉద్దేశంతో సృష్టించాడో అలా బ్రతికి మాదిరిగా వెళ్ళిన వ్యక్తి యేసయ్య ఒక్కడే. కాబట్టి ఆయన మాదిరి. ఆయన కూడా ఏమంటున్నాడంటే, బోధకుని ప్రభువుని నేను మీ పాదాలకు అడిగాను. ఎందుకు అడిగాను తెలుసా? మీకు ఒక మాదిరి ఉండాలని, మీకు మాదిరిగా బ్రతకనే నేను. కాబట్టి మీరు నన్ను మాదిరిగా పెట్టుకొని పరిచర్య చేయండి అని చెబుతున్నాడు. మీరు నన్ను మాదిరిగా పెట్టుకొని సేవ చేయండి. మీరు నన్ను మాదిరిగా పెట్టుకొని ప్రేమ కలిగి ఒకరికొకడు మేము దాసులము అని బ్రతకండి అనే ఒక జీవితంగా మనకు వదిలేసేలాడు ఆయన. అయితే ఈరోజు సేవ చేసే మనసు, పరిచర్య చేసే మనసు మనలో ఎందరికి ఉందంటే క్వశ్చన్ మార్క్. పౌలు అంటున్నాడు, ఒకడికొకడు దాసులుగా బ్రతకండి మీరు. అంటే వాడు ఏం చేసినా, ఎంత నేను ఇబ్బంది పెట్టినా, ఎంత సమస్య పెట్టినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు నేను పెట్టినా, నువ్వు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలంటే, నా యజమానుడు, నేను దాసుని, ఈసారికి ఆయన చెప్పినట్టే చేద్దాం, ఈసారికి ఓర్చుకుందాం, ఈసారికి భరిద్దాం అనేలా బ్రతకాలి అనేది పౌలు ఆలోచన. వాళ్ళని భరించాలి మీరు. అంతేకాదు, మనం చేసే ఒక చిన్న పని కూడా గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. పరిచర్యలో ఉన్న మార్పు అదే. యేసుప్రభు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యంలో, మరియు శిష్యుడని మీరు ఎవడును ఈ చిన్న పనిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. నీళ్ళీటు ఖర్చుతో కూడిన పనే. మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి మన ఊరిలో ఎవరైనా దాహం అడిగితే, ఎవరైనా నీటికి వస్తే, ఎవరికైనా నీరు కావాలనిపిస్తే మనం ఇవ్వటము ఖర్చుతో కూడిన పనే. యేసయ్య ఏమన్నాడంటే, చిన్నవాడిని చేర్చుకొని ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే, ఈ చల్లనీళ్ళు బట్టి పరలోకంలో మీ ఫలం ఉంది, గుర్తుపెట్టుకొని మీరు దాన్ని పోగొట్టుకోవాలన్నాడు.
అంటే చిన్న పనికే సేవతో కూడిన పని, పరిచర్య మనసుతో కూడిన పని, మంచి మనస్సాక్షితో చేసిన చిన్న పనికి పరలోకంలో ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరిచేస్తే, భూమి మీద దేవుని కొరకు బలమైన పనులు చేస్తే మన కొరకు ఇంకేం సిద్ధపరుచుంటాడు? పరిచర్య చిన్నది కావచ్చు, దాని ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. సేవ చేసే మనసు, పరిచర్య చేసే మనసు మనకు లేకపోతే మనం విసుక్కుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ ప్రపంచం మొత్తాన్ని దేవుని కొరకు సంపాదించిన మనం మాత్రం పరలోకంలో ఉండం. నా భావన అర్థమవుతుందా? ప్రపంచం మొత్తం నువ్వు దేవుని కోసం సంపాదించిన, ఇసుక్కుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ చేసేవంటే దేవుని కోసం ఆ పని, ప్రపంచం మొత్తం పరలోకంలో ఉంటుందేమో కానీ ప్రపంచాన్ని పరలోకానికి నడిపించినప్పుడు మాత్రం పరలోకంలో ఉండడు. పేతురు పత్రిక 1 పేతురు 4:10 చదువుతున్నప్పుడు ఈ మాట నాకు చాలా బలంగా నా హృదయం తాకింది. చదువుతున్నప్పుడు, దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఓకే, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఓకే, దేవుడు మీకు కృపనిచ్చాడు, మంచి గృహ నిర్వాహకులుగా ఉండండి, మంచులుగా బ్రతకండి, ఆయన ఇచ్చిన పనిని చక్కగా చేయండి, అంత బాగానే ఉంది. ఇక్కడ ఏమంటే ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకడికొకడు ఉపచారము చేయుడు. అంటే సేవ మనసు అనేది కృపావరం. ఆ వరమున్న వాడికే సేవ చేసే మనసు ఉంటుంది. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. నేను ఎవరికైనా ఉపచారం చేస్తున్నాను, ఎవరికైనా పని చేస్తున్నాను, ఎవరి మాటకన్నా లోబడుతున్నాను దేవుని పని నిమిత్తమై అంటే, అక్కడ పేతురు వాడిన పదం ఏంటంటే వాడు కృపావరం కలిగిన వాడు అన్నాడు. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే పరిచర్య చేసేది ఒక వరముగా పోల్చాడు అతడు. ఆ కృప లేకపోతే, ఆ వరం లేకపోతే దేవుడు ఆ వరాన్ని ఇవ్వకపోతే నువ్వు వంగవు పరిచర్యకి. నువ్వు పరిచర్య చేస్తున్నావా? దేవుని కోసం పాటుపడుతున్నావా? దేవుని కోసం సమస్తాన్ని ఓర్చుకొని చేస్తున్నావా? దేవుని కోసం నిలబడి ఉన్నావా? వాళ్ళు పెద్దల వలైనా చిన్న వలైనా ఏం చెప్పినా ఇది దేవుని పని కనుక చేస్తున్నాను అనే మనస్సు నీకుందా? పేతురు అంటున్న మాట ఏంటంటే ఇది కృపావరం, కృప వల్ల కలిగిన వరం. కృపావరం ఉన్నవాడే పరిచర్య చేస్తాడు, కృపావరం ఉన్నవాడికే సేవ చేసే మనసు అంటున్నాడు పేతురు. నువ్వు నిజంగా పరిచర్య చేస్తున్నావంటే, నువ్వు నిజంగా సేవ చేస్తున్నావంటే, నువ్వు నిజంగా దేవుని పని చేస్తున్నావంటే పేతురు చెబుతున్న ఉద్దేశం ఏంటంటే అది ఒక వరం. అదేంటి వరం? అట్టి వరం, అట్టి కృపావరం మనందరికి ఉండునుగాక. ఆమేన్. ఉందా? అప్పుడప్పుడు వరం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు చెల్లిపోదు. నా భావన అర్థమవుతుందా? గిఫ్ట్ ఎప్పుడు కూడా ఇచ్చి అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోరు. ఇచ్చి అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోరు. మీ పుట్టినరోజు, మీ పెళ్ళో, లేదా మీకు ఏదైనా ఫంక్షను, ఎవరైనా వస్తే మీ ఇంటికి గిఫ్ట్ తెచ్చారనుకో, గిఫ్ట్ బాగుంది మొన్నటికి ఇచ్చాం కదా తెచ్చుకుందాం అని తీసుకెళ్ళిపోడు. గిఫ్ట్ ఎప్పుడు మన దగ్గరే ఉండిపోద్దు, మనం పాడు చేసుకుంటే పాడైపోద్ది. దేవుడు పరిచర్య చేసే వరం నీకు ఇచ్చాడంటే అది అప్పుడప్పుడు మాత్రం పనిచేసి అప్పుడప్పుడు పని చేయట్లేదంటే, నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పనిచేసి మనసు బాగున్నప్పుడు చేయట్లేదంటే అది వరం కాదు. అది నువ్వు భావోద్రేకానికి గురై చేస్తున్న పని తప్ప, మెప్పు కోసం గురై చేస్తున్న పని తప్ప మరొకటి కాదు. వరం ఎప్పుడు కూడా విడిచిపోదు. ఆ భావన అర్థమవుతుందా? ఇవ్వబడిన వరం ఎప్పుడు కూడా మనం విడిచిపోదు. ఇవ్వబడిన గిఫ్ట్ ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోబడదు. ఒకవేళ నా మనస్సు బాగున్నప్పుడు, నా మనస్సు నిమ్మలంగా ఉన్నప్పుడు, నా మనసు సంతోషంగా ఉన్నప్పుడు, నా మనస్సు మేలు పొందినప్పుడు దేవుని కోసం పనిచేసి, నా మనస్సు బాధపడినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు నేను వెళ్తున్నప్పుడు దేవుని పనికి, దేవుని పరిచర్యకి ముందుకు రాలేకపోతున్నాను అంటే అది వరం వల్ల వచ్చిన పరిచర్య కాదు, అది వరం వల్ల పొందుకున్న సేవా అనుభవం కాదు, అది కృపావరం కాదు. భావోద్రేకపూరితంగా నాకై నేను చేసింది తప్ప మరొకటి కాదు. వరం ఎప్పుడు మనల్ని విడిచిపోదు. మనం చదువుతాం లోకసువార్త 10వ అధ్యాయం 33 నుంచి 35 వరకు చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ మంచి సమరయుడు కనబడతాడు. ఎవరు? మంచి సమరయుడు కనబడతాడు. పడిపోయిన వాడికి నీకు సంబంధం ఏంటి? పడిపోయిన వాడు బంధువా? పడిపోయిన వాడు ఎవరో తెలుసా? పడిపోయిన వాడు అయ్యా నాకు సహాయం చేయయ్యా, నీకు మేలు చేస్తానన్నాడా? పోను పడిపోయిన వాడిని ఎవడైనా కాపాడండి అయ్యా, చచ్చిపోయేలాగున్నాను అని బ్రతిమలాడుకున్నాడా? అక్కడ ఏం జరగల. కొన ఊపిరితో పడిపోయిన వాడికి శ్వాస కూడా లేదు. కొన ఊపిరే చావు బతుకమ్మతో కొట్టుమిట్లాడుతున్నాడు. చూశాడు, జాలిపడ్డాడు, వాహనం దిగాడు, దగ్గరికి వెళ్ళాడు.
గాయాలు కట్టాడు, వాహనం ఎక్కించాడు, పూటకులం వాడిని ఒంటికి తీసుకొచ్చాడు, వెల చెల్లించాడు. ఇంకా ఏదైనా ఖర్చు చేస్తే నేనే చెల్లిస్తా అన్నాడు. బాగైపోయి నేను ఎక్కడే ఉండమను, నేను వచ్చిన తర్వాత ఆడికి నాకు మధ్య లెక్కలు తెలుసుకోవాలి అని చెప్పలే. వాడిని బాగు చేసి పంపు. ఏమైనా ఎక్కువ ఖర్చు చేస్తే నేను ఈ దారిలోనే వస్తాను, మరలా వస్తాను, నేనే వెల చెల్లిస్తాను అన్నాడు. అది పరిచర్య మనస్సు, అది సేవ మనస్సు. ఏది ఆశించదో, ఏది ఆశించకుండా చేసేది. దొర్కా చనిపోయింది. అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు 9:36 దొర్కా చనిపోయింది. ఆమెను శుభ్రంగా కడిగి సిద్ధపరిచి మేడగదిలో పెట్టి పేతురు గారికి కబురు పంపించారు. రాగానే ఇదిగో ఇవి కుట్టింది ఈవిడే, ఇవి సహాయం చేసింది ఈవిడే అని కొనియాడుతున్నాడు దొర్కా గురించి. ఏం ఆశించి చేసింది దొర్కా? నేను చచ్చిపోతాను, వీళ్ళందరూ నా మంచితనం గురించి పేతురు దగ్గర పొగుడుతారు, పేతురు వచ్చి నన్ను బతికిచ్చేస్తాడు అని ముందుగానే ఓ ప్లాన్ వేసిందా? షీ డజంట్ నో ఎనీథింగ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హర్ లైఫ్. ఆవిడ జీవితంలో ఏం జరగబోతుందో తెలియదు ఆవిడకి. అయితే ఆవిడ చేయదగిన పనులు చేసుకుంటూ వెళ్ళింది. ఈ పరిచర్య మనసు కృపావరము. ఆవిడ చనిపోయిన తర్వాత పేతురు వచ్చినప్పుడు అవన్నీ చెబుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసయ్య పంచాడు. సూపర్. అయితే ఇచ్చింది ఎవరు? చిన్నపిల్లాడు. అసలు చిన్నపిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకుంటే ఇష్టపడతారా, ఒప్పుకుంటారా? ఈ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసాడు. ఆ పిల్లవాడు త్యాగం చేసి ఇచ్చేసాడు కనుక 5,000 మంది పురుషుడు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు తినగా మిగిలింది. అతడు నేను ఇవ్వను అని ఉంటే కథ వేరేలాగా ఉండదేమో. కాబట్టి మన దైనందిన జీవితాల్లో సేవ చేయటం, దేవునికి ఇవ్వటం, పరిచర్య చేయటం, ఇది కృపావరం వలన కలిగేది కానీ వేరొకటి కాదు. అందుకే యేసయ్య అన్నాడు, మీరు మనుషులు ఎవరిని చూడొద్దు, మీకు మాదిరి నేనే. పౌలు అన్నాడు, యేసయ్యను చూడండి, సేవ చేసే మనసు ఆయనదే, ఆయన చూస్తూ నడుస్తాం. పేతురు అన్నాడు, అసలు సేవ మనసు ఎలా వస్తుందో తెలుసా? అది వరమయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు వరం అన్నాడంటే, పేతురు పాదాల యొద్ద చిరచ్చర ఆస్తులు పెట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చిరచ్చర ఆస్తులు పెట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అయితే కొందరు దాచుకొని కొంత పెట్టారు, కొందరు సంపూర్తిగా పెట్టేశారు. అంటే డబ్బులు చూడగానే మనుషులు వారి మనస్తత్వాలు మారిపోతాయి. సేవ చేసే మనసు ఒక వరం, అది కృపావరం. అట్టి వరము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పని నిమిత్తమై దయచేయునుగాక. ఆమేన్.